ఇక జమ్మూ కాశ్మీర్ రంభాన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో 3 జవాన్లు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ రంభాన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో 3 జవాన్లు మృతి చెందారు. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, జమ్మూ కాశ్మీర్ లోని రంబన్ జిల్లాలో లోయలో అదుపు తప్పి ఆ ఆర్మీ వాహన సందీప్ 3 జవాన్లు కూడా మృతి చెందారు. ఈ రోజు ఈ ఘోర ప్రమాదం జరిగింది. సైనికుల వాహనం అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 3 జవాన్లు మరణించారు. జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్తుండగా బట్టేరే చాష్మా వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 3 సైనికులు వివరాలను గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నట్టు కూడా తెలిపారు. అయితే సైనిక వాహనం ఒకసారి కూడా అదుపు తప్పి పడి లోయలో పడడం కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా అందరినీ కూడా ఆందోళనకు గురి చేసింది. అయితే జమ్మూ నుంచి శ్రీనగర్ కు కాన్వాయ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాంబాన్ జిల్లాలోని పట్టారే చాష్మా వద్ద జాతీయ రహదారి 44 వద్ద ఈ రోజు ఉదయం 11:30 సమయంలో సైనిక వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న 700 అడుగుల లోతైన లోయలోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో వాహనం నుజ్జయింది. అందులోని పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అధికారికంగా వీరిలో 3 చనిపోయారని అధికారులు కూడా తెలిపారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మృతి చెందిన సైనికులను అమిత్ కుమార్, సుజిత్ కుమార్ అలాగే మన్ బదూర్గా గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక వాలంటీర్లు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కూడా అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలిలో వాతావరణం అయితే నెలకొని ఉంది. ప్రమాదం దాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే పూర్తి వివరాలన్నిటివి ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఏమో జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణం ఎప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందో అనేది. మరోవైపు ఏమో దేశవ్యాప్తంగా మరో చర్చ నడుస్తుంది. ఆల్రెడీ యుద్ధం అనేది ఎప్పుడో ప్రారంభమైపోయింది. పాకిస్తాన్ ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ నిరంతరం కూడా రూల్స్ ని అంటే నిబంధనల్ని ఉల్లంఘిస్తూ కూడా కాల్పులు జరుపుతోంది. ఇది కాకుండా షిమ్లా అగ్రిమెంట్ ని కూడా రద్దు చేసింది. యుద్ధం ఆల్రెడీ ప్రారంభమైందని కూడా చెబుతున్నారు. కాకపోతే ఆర్మీ జవాన్లు 3 పోవడము, కాన్వాయ్ అనేది దానిలో ఒక వెహికల్ లోయలో పడిపోవడమే అత్యంత విషాదకరము. ఎందుకంటే మన దేశంలో మొదటి నుంచి కూడా ఒక క్రెడో అందరూ కూడా అంటూ ఉంటారు. లాల్ బహదూర్ శాస్త్రి నుండి కూడా జై జవాన్ జై కిసాన్ అని. ఈ ఇద్దరిట్లలో ఏ ఒక్కరికి ఏమైనా కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా తల్లడిల్లిపోతుంటారు. ముఖ్యంగా ఆర్మీలో కూడా తమ ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెసిగ్నేషన్స్ అంటే హోదాతో సంబంధం లేకుండా ఒక సాధారణ ఆర్మీ సిపాయి పోయినా కూడా కుటుంబంలో ఒక సభ్యుడు పోయినంత బాధగా ఉంటారు. సో ప్రస్తుతం 3 జవాన్లు ఈ ప్రమాదంలో మరణించడం కూడా అందరూ ఆర్మీలో ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం విషాద ఛాయలు అమలుతున్నాయి. అయితే ఇంకొంతమంది కూడా తీవ్ర గాయాలతో పోరాడుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే జవాన్లే ఈ దేశానికి సురక్ష. జవాన్లు వల్లనే, ఆర్మీ వల్లనే కూడా 140 కోట్ల మందికి పైగా ఈ దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతోనే ఉంటున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సినిమాకు వెళ్లే వాళ్ళు, సినిమా టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేసే వాళ్ళు ఇలా స్వేచ్ఛగా దేశంలో తిరుగుతున్నామంటేనే కారణం ఆర్మీ. అలాంటి ఆర్మీ వ్యక్తులు 3 కూడా ప్రమాదంలో ఈ రోజు అదే ర్యాండమ్ గా ఇక్కడ ఓవైపు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి బార్డర్ లో. ఈ రోజు ఆ ప్రమాదం జరగడం కూడా అందరినీ కాస్త ఆందోళన గురి చేస్తుంది. అందరూ కూడా చాలా దేశవ్యాప్తంగా అందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి అయితే నెలకొని ఉంది. సందీప్, శ్రీచరణ్, ఆసుపత్రిలో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ప్రస్తుతము అధికారులు చెబుతున్న దాన్ని బట్టి ఇంకొంతమంది కూడా అంటే ఇది మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. కానీ ఇమీడియట్ గా వాళ్ళని స్థానిక ఆసుపత్రులకు తరలించి
చికిత్స కూడా చేపిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే వాహనం లోయలో పడి నుజ్జు అవడమే ఇక్కడ కాస్త ఆందోళన కలిగిస్తుంది. అది ఏదేమైనప్పటికీ మన జీ న్యూస్ తరఫున మిగతా జవాన్లందరూ కూడా సురక్షితంగా కోలుకొని యథావిధిగా వాళ్ళు తమ విధులు నిర్వర్తించాల్సిందిగా కూడా మనం భగవంతుడిని ప్రార్థిస్తాము. అలాగే దేశ ప్రజలందరూ కూడా ఆర్మీ జవాన్లకు మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా మన జీ న్యూస్ తరఫున మనం కోరుదాం సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్.